హాయ్ హలో నేను మీ క్యాచ్ చార్ట్స్. అందరికీ నమస్కారం. thumbnail చూశారు కదండి. ఒకే వీడియోలో అన్ని వివరాలు తెలపడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరు కూడా వినడానికి సిద్ధంగా ఉండండి. అయితే ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న విన్నపం. అదేంటంటే ఈ వీడియో చూస్తున్న ఎవరైనా కొత్త వారు ఎవరైనా ఉంటే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే లైక్ చేయడం వల్ల మీలాంటి వాళ్ళు తెలియని వాళ్ళు ఇంకెవరైనా ఉంటే వాళ్ళకి వీడియో చేరుతుంది. కాబట్టి వాళ్ళకు కూడా ఏంది అనేది అవగాహన వస్తుంది, వాళ్ళు కూడా తెలుసుకోగలుగుతారు. కాబట్టి దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదండి, ఇంకొకటి ఏంటంటే మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియోను లాస్ట్ చివరి వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియోని చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మీకు డౌట్స్ అనేవి రాకుండా ఉంటాయి. కాబట్టి మళ్ళీ చెప్తున్నా ఏంటంటే మీరు లాస్ట్ చివరి వరకు చూడగలిగితే అన్ని విషయాలు క్లియర్గా అర్థమవుతాయండి. మీరు మధ్యలో స్కిప్ చేసి చూడడం వల్ల ఏమవుతుందంటే మీకు కొన్ని అర్థం కాక మళ్ళీ కామెంట్ చేస్తుంటారు. దయచేసి అలా చేయకుండా పూర్తి వివరాలు తెలుసుకోవడానికి పూర్తిగా చూస్తే మంచిది. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి మనం వివరాల్లోకి వెళ్దాం. రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసేలా తెలంగాణ సర్కార్ అడుగులు వేస్తుంది. ఈ క్రమంలో తొలి విడతలో నియోజకవర్గానికి 3,500 ఇళ్లనైతే మంజూరు చేయనుంది. ఇందుకోసం ఇప్పటికే దరఖాస్తులు స్వీకరించిన ప్రభుత్వం అర్హులను ఎంపిక చేసింది. తొలి విడతలో ఇప్పటికే 72,045 మంది లబ్ధిదారులను అధికారులను ఇళ్లకు మంజూరు చేయడం అయితే జరిగింది. ప్రస్తుతం అర్హుల లిస్టు ప్రకటించిన గ్రామాలను మినహాయించి మిగిలిన గ్రామాల్లో అర్హుల ఎంపికపై అధికారులు అయితే దృష్టి సారించారు. తొలి విడతలో ఇంటి స్థలం ఉన్నవారికి ఇల్లు మంజూరు చేసేలా అధికారులు ప్రాధాన్యత ఇస్తున్నారు. తాజాగా రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇందిరమ్మ ఇళ్ల మంజూరుపై కీలక విషయాన్ని అయితే వెల్లడించారు. అదేంటంటే ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శుభవార్త అందించారు. మరో వారం రోజుల్లో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇల్లు నిర్మించే కార్యక్రమం చేపడతామని చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరిని ఎంపిక చేసి పనులు మొదలు పెడతామని అన్నారు. జాబితాలో పేర్లు రానివారు ఆందోళన అవసరం లేదని, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం నిరంతర ప్రక్రియ అని, మరో విడతలో లబ్ధిదారులను గుర్తించి ఎంపిక చేస్తామని చెప్పడం అయితే జరిగింది. రేషన్ కార్డుల జారీ ప్రక్రియమైన మంత్రి శ్రీనివాసరెడ్డి కీలక విషయాన్ని చెప్పారు. మార్చి నెలాఖరులోగా రాష్ట్రంలో రేషన్ కార్డుల జారీ ప్రక్రియ చేపడతామని చెప్పారు. రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకుని సరిగ్గా 15 నెలలు అవుతుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తామని మంత్రి తెలిపారు. ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం కదా, అందుకని తెలంగాణ ప్రభుత్వం ఈరోజు ఇందిరా మహిళా శక్తి మిషన్ 2025ని ఆవిష్కరించబోతుంది. ఇందుకోసం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో సాయంత్రం 5 గంటలకు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. దీనికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి గారు రావడం అయితే జరుగుతుంది. మీకు తెలుసు కదా, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మహిళల్ని కోటీశ్వరుల్ని చేయడమే లక్ష్యంగా వారి కోసం చాలా పథకాలు అమలు చేస్తుంది. మరి ఒక్కటి కూడా ఇచ్చింది లేదు. వాటి గురించి పెద్దగా మీడియాలో ప్రచారం జరగట్లేదు అని వాళ్ళు అంటున్నారు. కానీ నిజానికి మహిళలు ఆ ప్రయోజనాలు పొందుతున్నారా లేదా అన్నది ప్రజలకే తెలుసు. అందులో భాగంగానే ఇవాళ మరో 4 పథకాలను అమలు చేయబోతున్నారు. ఆ వివరాలు ఏందో చూద్దాం. మహిళల మెరుగైన జీవన ప్రమాణాల కోసం ప్రభుత్వం 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తుంది. మీ అందరికి వచ్చినాయా? వచ్చిన వాళ్ళు కామెంట్ చేయండి. అలాగే 200 యూనిట్ వరకు ఉచిత కరెంటు ఇస్తుంది. మీ అందరికీ కరెంటు ఉచితంగా వస్తుందా? కరెంటు వస్తే మీరు కామెంట్ చేయరి. ఇంకా 10 లక్షల ప్రమాద బీమా కల్పిస్తుందట. మీకు ప్రమాద బీమా కల్పించిందా? వస్తే కామెంట్ చేయండి. మహిళలు వ్యాపారవేత్తలుగా మార్చేందుకు ప్రభుత్వం 1000 MW సోలార్ ప్లాంట్లను వారితో పెట్టిస్తుంది. ఎక్కడ పెట్టిస్తుంది? ఇండస్ట్రియల్ పార్కుల్లో 5% ప్లాట్లు మహిళలకే ఇస్తోంది. జిల్లాకు పెట్రోల్ బంక్ పెట్టిస్తుంది. ఎంతమంది పెట్రోల్ బంకులు పెట్టినరండి మహిళలు? 106 షాపులలో ఇందిరా మహిళా శక్తి బజార్ పెట్టిస్తుంది. ఎక్కడండి ఇవన్నీ నిజమైన మాటలేనా? మహిళలు స్వయంగా ఉపాధి పొందేందుకు 196 ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లను ఏర్పాటు చేసింది. ఇది నిజమేనా?
విద్యార్థులకు యూనిఫామ్లను మహిళలతో తయారు చేస్తుంది. 22 ఇందిరా మహిళా శక్తి భవనాలను ఏర్పాటు చేసింది. మహిళలతో మీ సేవా కేంద్రాలు ఏర్పాటు చేయిస్తోంది. మహిళలకు అవకాశాలలో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఉంది. దీనికోసం ఇది పెట్టనైతే పెట్టినరు కానీ జుట్లు కొట్టుకొని రోజు ఇదో తలకాయ నొప్పి. డైరీ సహకార సంఘంలో ఆ రంగంలో 40,000 మంది సభ్యులకు ట్రైనింగ్ ఇప్పించింది అని సర్కార్ చెప్తుంది. ఈవెంట్ మేనేజ్మెంట్లో ట్రైనింగ్ ఇప్పించిందామని ప్రభుత్వం అయితే వివరించడం జరుగుతుంది. అమ్మ ఆదర్శ పాఠశాల అభివృద్ధిలో మహిళలు భాగస్వాములుగా ఉన్నారని అయితే మన తెలంగాణ సర్కార్, కాంగ్రెస్ సర్కార్ అయితే చెప్పడం జరుగుతుంది. మహిళల ఆర్థిక స్వేచ్ఛ కోసం ప్రభుత్వం 1,00,000 కోట్ల రుణాలు ఇప్పిస్తోంది. 350 కోట్ల వడ్డీలకు రాయితీ చెల్లించింది. మహిళలు కొన్న 150 బస్సుల్ని ఆర్టీసీ అద్దెకు ఇచ్చింది. మరో 450 కూడా ఇవ్వబోతుంది. ఇవన్నీ ప్రభుత్వం చేసినవే. కానీ ప్రతిపక్షాలు నమ్మట్లేదట. అంతా బోగస్ ప్రచారం అని అంటున్నారు. అసలు కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరైనా బస్తీలో తిరిగే ప్రసక్తి ఉందా అండి? అది అలా ఉంచితే ఇవాళ సాయంత్రం సభలో మహిళా సంఘాలు సంవత్సర కాలంలో సాధించిన విజయాల్ని ప్రజలకు చెబుతారు. ఇందులో పాల్గొనేందుకు 32 జిల్లాల నుంచి మహిళా సంఘాల సభ్యులు వస్తారు. దాదాపు 1,00,000 మంది వస్తారని అంచనా. వారి కోసం సెర్ఫ్ సంస్థ 600కి పైగా ఆర్టీసీ బస్సుల్ని రెడీగా ఉంచింది. వాటిలో ప్రయాణం ఫ్రీయే కాబట్టి భారీగా మహిళలు వచ్చే ఛాన్స్ ఉంది. ఇకపోతే ఇంకోటి ఏంటంటే మహిళలకు రక్షణ గురించి చెప్పడం కూడా జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక్కడ మంచి పాయింట్ ఉంది. జిల్లాల నుంచి వచ్చే మహిళల్ని జాగ్రత్తగా తీసుకొచ్చి తిరిగి జాగ్రత్తగా ఇళ్లకు పంపేందుకు జిల్లాకి ఒక అధికారిని నియమించిన ప్రభుత్వం ఆ అధికారికి ప్రత్యేక బాధ్యతలు అప్పగించింది. ఆ అధికారులు ప్రతి జిల్లాలో మిగతా అధికారులతో టచ్లో ఉంటూ అన్నీ చూసుకుంటారు. సభ సాయంత్రం 5 నుంచి 6 మధ్యలో ఎప్పుడైనా ప్రారంభం కాగలదు. రాత్రి 7:30 కల్లా సభను ముగించే ప్లాన్ ఉంది. ఉదయం సభ పెడదామంటే సూర్యుడు ఊరుకునేలా లేడు. ఎండలు మామూలుగా లేవు. అందుకే ప్రభుత్వం సాయంత్రం పెడుతుంది. మహిళలకు తాగునీరు, కరెంటు నిరంతరం అందేలా ఏర్పాట్లు ఉన్నాయి. మహిళలందరి దగ్గర వాటర్ బాటిల్స్, టవల్స్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ బస్సులు ఎక్కడ ప్రారంభమవుతాయంటే ఈ సభలో డ్వాక్రా సంఘాల మహిళలు కొన్న 150 బస్సులను ఆర్టీసీ అద్దెకిచ్చి వాటిని సీఎం, ఇతర మంత్రులు ప్రారంభిస్తారు. ఈ బస్సుల ద్వారా మహిళలకు నెలవారీ అద్దె వస్తుంది. తద్వారా వారు బస్సులు కొనేందుకు చేసిన రుణాలను మెల్లమెల్లగా తీర్చేస్తారని వారి ప్లాన్. ఈ సందర్భంగా పరేడ్ గ్రౌండ్స్ దగ్గర ఏర్పాటు చేశారు. వాటిని సీఎం, మంత్రులు పరిశీలిస్తారు. తెలంగాణలో ఇటీవల ఒక పెట్రోల్ బంక్ మహిళల ద్వారా ప్రారంభమైంది. అయితే మిగతా 33 జిల్లాల్లో కూడా పెట్రోల్ బంకులు ఏర్పాటయ్యేలా చమురు కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. తద్వారా ప్రతి జిల్లాలో మహిళలే ఒక పెట్రోల్ బంకులు ఏర్పాటు చేసుకునే వీలు కలుగుతుంది. ఇక ఇదే సభలో మహిళా సంఘ సభ్యులకు లోన్ బీమా, ప్రమాద బీమా చెక్కులను ఇస్తామంటున్నారు. ఇంకా మహిళా సంఘాలకు రుణ సదుపాయాలని కల్పిస్తూ చెక్కులను జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షులకు ఇస్తారు. ఇలా తెలంగాణ ప్రభుత్వం మహిళలకు సంబంధించి చాలా ప్లాన్డ్గా ముందుకు వెళ్తుంది. తెలంగాణలో తమ ప్రభుత్వానికి మహిళల మద్దతు భారీగా ఉంటుంది అని ప్రభుత్వం అయితే ఆశిస్తోంది. వచ్చే 4 ఏళ్లలో కూడా మహిళలకు సంబంధించి మరిన్ని కార్యక్రమాలు చేపిస్తామని ప్రభుత్వ వర్గాలు కూడా చెబుతున్నాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోలో ప్రభుత్వం చేస్తున్న పనులు నిజమెంతో అబద్ధమెంతో ప్రజలందరికీ తెలుసు. కాబట్టి మీకు ఈ వీడియో నచ్చితే, నేను చెప్పిన వివరాలు మీకు నచ్చితే దయచేసి లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు మీ క్యాచ్ చాట్ వస్తారు. కాబట్టి అంతవరకు సైనింగ్ ఆఫ్. బాయ్. Please subscribe. Subscribe. For more updates, for interesting updates, Please do subscribe.